కావున లక్కీ పాపను నా క్లయింట్ లక్ష్మికి అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. వెల్ డన్ మిస్టర్ అర్జున్. మీలో ఒక లాయర్, ఒక బిజినెస్ మ్యానే అనుకున్నాను. ఒక మంచి స్టోరీ స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఒక కట్టుకథను బాగా అల్లి చెప్పారు. ఇది కట్టుకథ కాదు, పచ్చి నిజం. ఏది నిజం? సరయు గారు మీకు స్పాన్సర్ చేయడం నిజం కాదా? తను పార్వతి కాదు, దేవి అన్నది నిజం కాదా? తన అకౌంట్లో 10 లక్షలు ఉండడం నిజం కాదా? అవును, అవన్నీ నిజమే. కానీ మీరనుకున్నట్టు కాదు మిలాడ్. మన యువలాయర్ గారు తనకు దొరికిన చిన్నా చితక ముతక సాక్ష్యాల్ని పట్టుకొని అవే ఈ కేసుని తారుమారు చేసే ఆధారాలు ఉన్నట్టు ఎంతో ఉత్సాహంగా సపోర్ట్గా వాదన చేస్తున్నారు. వారు చెప్పింది కొంతవరకు వాస్తవమే, కానీ పూర్తిగా నిజం కాదు. నా క్లయింట్ పేరు పార్వతి కాదు, దేవి అన్నారు. నిజమే, బ్యాంక్ అకౌంట్లో తన పేరు దేవి అని మాత్రమే ఉంది. కానీ తన పూర్తి పేరు పార్వతీదేవి. అందుకు ఐడి కార్డే ఆధారం. ఇకపోతే సరియు గారు నాకు స్పాన్సర్ చేశారు. కానీ అది మిత్రగారి మీద పగతో కాదు, పార్వతి గారి మీద జాలితో. పార్వతి గారి కూడా సాయం చేశారు. అది కూడా మిత్రగారి మీద పగతో కాదు, సాటి స్త్రీ అన్న ప్రేమతో. ఇకపోతే పార్వతి టైలర్ కాదు, యాక్టర్ అని చెప్పారు. అవును, నిజమే. తనొక అడపాదడపా వేషాలు వేసుకునే సీరియల్ ఆర్టిస్ట్. అది నేరం కాదు కదా యువర్ ఆనర్. అయినా ఇవన్నీ ఈ కేసుకు సంబంధం లేనివి. లక్కీ పాప పార్వతి కూతురేనని డిఎన్ఏ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. తల్లి బిడ్డల రక్త సంబంధం గురించి తెలియజేసేది వారి డిఎన్ఏనే కదా. అంతకు మించిన ఆధారం ఇంకేం కావాలి యువర్ ఆనర్? కావున అవును అర్జున్, నీకు మేమంతా రుణపడి ఉన్నాం. అయ్యో, ఇందులో నేను చేసింది చాలా తక్కువ అండి. నేను వాదించడానికి సోర్సెస్ ఇచ్చింది లక్ష్మినే. ఫైనల్ ట్విస్ట్ కూడా తందే. అవును లక్ష్మి, ఆ పార్వతికి బేబీ బ్యాగ్ లేదని నీకెలా తెలుసు? ఆ డాక్టర్ని ఎలా పట్టుకున్నావు? ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఒక్కోసారి చిన్న తప్పు చేసి దొరికిపోతారు కదా. ఇది కూడా అలాగే జరిగింది. అసలు ఎలా కనిపెట్టావు వదినా? ఆ పార్వతి మన ఇంట్లో స్టే చేసిన రోజు డిన్నర్ చేశాక ఏదో టాబ్లెట్ వేసుకోవడం నేను గమనించాను. ఏంటండి ఆ టాబ్లెట్? దేనికి వేసుకున్నారు? మీకెందుకు? అది కాదు, మీ ఒంట్లో ఏమైనా బాగోలేదా? నేను బానే ఉన్నాను. ఈ టాబ్లెట్ అర్జున్ వాళ్ళ అమ్మగారు వేసుకుంటారు కదా, ఈ పార్వతి ఎందుకు వేసుకుంది? తన బ్యాగ్ చెక్ చేస్తే తెలుస్తుంది. ఆ డౌట్తో ఆంటీకి కాల్ చేసి
ఆ టాబ్లెట్ దేనికి అని అడిగాను. అది గర్భసంచిలో వచ్చే ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ అని చెప్పారు. నాకు మరింత డౌట్ వచ్చి ఆ నైట్ పార్వతి నిద్రపోయాక తన బ్యాగ్ని వెతికాను. అలా తన బ్యాగ్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసి అందులో ఉన్న గాయత్రి గారి నెంబర్కి కాల్ చేశాను. పార్వతికి జరిగిన యాక్సిడెంట్ గురించి, గర్భసంచి తీసేయడం గురించి ఆవిడే చెప్పింది. ఇక్కడ సిచ్యువేషన్ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టుకి రమ్మన్నాను. ఆ టైంలో ఆవిడ హైదరాబాద్లో ఉండడం వల్ల రావడానికి ఇంత ఆలస్యమైంది. సూపర్ వదినా, లేడీ జేమ్స్ బాండ్ లాగా భలే ఇన్వెస్టిగేషన్ చేశావు. ఆ ఎవిడెన్స్ వల్లే తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది.